రాజన్న సిరిసిల్ల జిల్లాలో లోన్ యాప్కు మరొకరు బలయ్యారు. 3 రోజుల క్రితం మిడ్మానేర్లోకి దూకిన వ్యక్తి ఆచూకీని గుర్తించారు. ఇవాళ మొబైల్ ట్రాకింగ్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేశారు. మిడ్మానేర్లో సాయిరాజ్ మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు సిరిసిల్ల వాసి. లోన్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతుని బంధువులు తెలిపారు. లోన్ యాప్ నిర్వాహకులు తన భార్య ఫోటోలు మార్ఫింగ్ చేసి బంధువులకు పంపడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సంబంధించిన సాయిరాజ్ అని వ్యక్తి చిప్ప సాయిరాజ్ 28 సంవత్సరాల వ్యక్తి మా మిత్రుడు, మా అందరికీ సుపరిచితుడు దగ్గర వ్యక్తి. లోన్ యాప్కి సంబంధించి లోన్ యాప్ ద్వారా వాళ్ళు డబ్బులు కట్టినా కానీ వేధింపులకు గురి చేసి నానా రకంగా ఇబ్బందులు పెట్టి చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేసి అతన్ని చనిపోవడానికి కారకులయ్యారు. అతని యొక్క ఫోటోలు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు అసభ్యకరంగా చిత్రీకరించి బయటకు సంబంధిత స్నేహితులకు పంపించి అతని మృతికి కారణమై అతన్ని ఈరోజు లోను తీసుకున్నందుకు కట్టినా కూడా ఇంత వేధింపులకు గురి చేసి కార్యాలయ వ్యక్తి మృతికి కారణమైన లోన్ యాప్ యాజమాన్యానికి వెంటనే చర్యలు తీసుకోగలరని నేను సంబంధిత పోలీసు